అఖండ 2 టీజర్ చూసారా? అసలు ఎలా అనిపించింది? ఆ త్రిశూలం షాట్ ఎలా అనిపించింది? ఇంతకు ఆ టీజర్లో ఐస్ కనిపించాయి. ఆ ఐస్ ఎవరి అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. టీజర్లో మెయిన్ త్రిశూలం షాట్ అయితే చాలా బాగుంది. లాజిక్స్ లేవని కొంతమంది అంటున్నారు. అఖండ సినిమా చూసాక కూడా లాజిక్స్ అడుగుతారు ఎవరైనా? ఆబ్వియస్లీ అఖండ సినిమా లాస్ట్లో శివుడి షాట్ వేస్తారు. ఇంకా అక్కడ నుండి ఏది టేకాఫ్ చేసినా గాడ్ లెవెల్లోనే ఇస్తారు. యాక్చువల్లీ బోయపాటి గారు తన నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో అదే డెలివరీ చేశారు కూడా. అండ్ ఇప్పుడు టీజర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాప్ ఎలిమెంట్ కూడా అదే. ఇంతకీ బాలయ్య బాబు గారి మేక్ ఓవర్ ఎలా ఉందంటే చాలా డీసెంట్గా ఉంది కదా. అఖండ 2లో స్టోరీ ఇంకా మిగిలే ఉంది. అఖండ మూవీలో చిన్న పాప ఉంటుంది. ఆ పాప పెద్దయ్యాక మళ్ళీ అఖండ వస్తే ఏమవుతుంది అనే పాయింట్ మీద ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ట్రైలర్లో విలన్ని చూపించలేదు, ఓన్లీ ఐస్ మాత్రమే చూపించారు. ఆ విలన్ క్యారెక్టర్ చేసేది ఎవరో కామెంట్ చేయండి. బోయపాటి గారి మూవీలో హీరోస్ ఎంత పవర్ఫుల్గా ఉంటారో విలన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటారు. బోయపాటి అండ్ బాలయ్య బాబు గారి కాంబో ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు, చేయదు కూడా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.